హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్ ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో రామో విగ్రహవాన్ ధర్మః అండ్ లక్ష్య సిద్ధి సందర్భాలు చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ గాన పరీక్ష సందర్భాలు చదువుకుందాం. ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, తతో విహాయ మాం గత్వా వైకుంఠం పృచ్ఛతం యువాం. తతో విహాయ మాం గత్వా వైకుంఠం పృచ్ఛతం యువాం. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఇదం వాక్యం గాన పరీక్ష ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. గ్రంథః పూర్ణపాత్రం. కవిపరిచయ ఇదం వాక్యం గాన పరీక్ష ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. గ్రంథః పూర్ణపాత్రం. సందర్భః బ్రహ్మ నారద తుంబురౌ ప్రతి ఏవం అవదత్. బ్రహ్మ నారద తుంబురౌ ప్రతి ఏవం అవదత్. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః తతో విహాయ మాం గత్వా వైకుంఠం పృచ్ఛతం యువాం ఇతి భావః. తతో విహాయ మాం గత్వా వైకుంఠం పృచ్ఛతం యువాం ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్, జ్ఞాతం తే ఖలు ముఖ్యోయం భక్తేషు మమ నారద. జ్ఞాతం తే ఖలు ముఖ్యోయం భక్తేషు మమ నారద. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం గాన పరీక్ష ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. గ్రంథః పూర్ణపాత్రం. సందర్భ విష్ణుః తుంబురం ప్రతి ఏవం అవదత్. విష్ణుః తుంబురం ప్రతి ఏవం అవదత్. నెక్స్ట్ భావః వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః జ్ఞాతం తే ఖలు ముఖ్యోయం భక్తేషు మమ నారద ఇతి భావః. నెక్స్ట్ థర్డ్ వన్, స్థానవోంకురిత ఏన ప్రద్యుతాం అభవన్ శిలాః. స్థానవోంకురిత ఏన ప్రద్యుతా అభవన్ శిలాః. కవిపరిచయ సందర్భ భావ రాయాలి. కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం గాన పరీక్ష ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. గ్రంథః పూర్ణపాత్రం. ఇదం వాక్యం గాన పరీక్ష ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి. గ్రంథః పూర్ణపాత్రం. సందర్భః హనుమద్గానేన శిలానాం ద్రవీభవత్వ వర్ణనం. హనుమద్గానేన శిలానాం ద్రవీభవత్వ వర్ణనం. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః స్థానవోంకురిత ఏన ప్రద్యుతా అభవన్ శిలాః ఇతి భావః. ఈ 3 సందర్భాలలో కవిపరిచయ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ రాయాలి. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.